మెగా బ్రదర్స్ చిరంజీవి పవన్ కళ్యాణ్ మధ్య కంటికి కనిపించని ఓ అడ్డుగోడ ఉంది. పైకి నా ముద్దుల తమ్ముడు పవన్ అని చిరు, నా ఆరాధ్య దైవం అన్నయ్య అని పవన్ చెప్పుకుంటున్నా నిజానికి వీరిద్దరి మధ్య అంత అనుబంధం లేదన్నది మెగా ఫ్యాన్స్కి తెలుసు. 9 ఏళ్ల తర్వాత అన్నయ్య సినిమాల్లోకి వస్తే ఆ ఫంక్షన్కి కూడా రాలేనంత బిజీ అయిపోయాడు పవన్. పవన్ రాకూడదనే ఆ కార్యక్రమానికి రాలేదన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇక ముందు మెగా ఫంక్షన్లకు పవన్ హాజరవుతాడన్న గ్యారంటీ లేదు. నిజానికి పవన్కి చిరుకి అంత వైరం ఎక్కడొచ్చింది? వీరిద్దరి మధ్య అడ్డుగోడ కట్టిందెవరు అని అడిగితే అల్లు అరవింద్ అనే సమాధానం వినిపిస్తుంటుంది. చిరు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అందులో అరవింద్ క్రియాశీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. సీట్ల పంపకంలో అరవింద్ చాతుర్యం స్పష్టంగా కనిపించింది. తన కోటరీలో ఉన్న వాళ్లకు సీట్లు ఇప్పించగలిగాడు అరవింద్. ఆ వ్యవహారం నచ్చక అప్పట్లో అరవింద్తో గొడవ పడ్డాడు పవన్. ఇలాంటి సమయంలో తమ్ముణ్ణి సపోర్ట్ చేయకుండా బావమర్దిని వెనకేసుకొచ్చాడు చిరు. ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీ కేవలం 18 సీట్లకు పరిమితమయ్యాక జెండా ఎత్తేసి కాంగ్రెస్లో విలీనం అవ్వడం కూడా పవన్కి నచ్చలేదు. అయితే వెనుక నుండి ఈ తతంగం అంతా నడిపించింది అల్లు అరవిందే. అక్కడే అరవింద్కి పవన్కి మరింత గ్యాప్ పెరిగింది. అన్నయ్య తన మాట వినకపోవడం, అరవింద్ని సపోర్ట్ చేయడంతో చిరు విషయాల్లో పవన్ జోక్యం పూర్తిగా తగ్గిపోయింది. పవన్ని మళ్లీ దగ్గర చేసుకోవాలని చిరుకి అతని కుటుంబ సభ్యులకి ఉన్నా అరవింద్ మాత్రం అందుకు ఏమాత్రం ఆస్కారం ఇవ్వడం లేదని పవన్ అభిమానులు భావిస్తున్నారు. చిరుని పవన్ని దూరం పెడుతోంది ఆయనే అని వాళ్ళందరి నమ్మకం. అటు ధృవని ఇటు ఖైదీ నెంబర్ 150ని అరవింద్ బాగా మోశారు. ఖైదీ నెంబర్ 150 సినిమాతో అరవింద్కి సంబంధం లేకపోయినా ఆ సినిమాకి సంబంధించిన అన్ని వ్యవహారాల్ని దగ్గరుండి చూసుకున్నారు. ఇదంతా పవన్ని దూరం పెట్టడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలే అన్నది పవన్ అభిమానుల నమ్మకం. అన్నదమ్ములిద్దరూ కలవకపోవడానికి కారణం అల్లు అరవిందే అని పవర్ స్టార్ ఫ్యాన్స్ బలగుద్ది మరీ చెబుతుంటారు. మరి వీటికి మెగా కాంపౌండ్ సమాధానం ఇవ్వగలదా? అరవింద్ నోరు విప్పగలరా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.